ఫ్రెండ్స్, ఈ పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటూ ఉంటే పిల్లలు ఎవరైతే మిషన్ పైన ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారో త్వరగా రండి అని చెప్పి పిలిస్తే వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి, అన్న ఈ మిషన్ పైన ఎక్సర్సైజ్ చేయాలంటే ఎలా అని చెప్పి అడిగితే 10 రూపీస్ కట్టి ఈ మిషన్ పైన ఎవరైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే, ఇదిగోండి నా డబ్బులు అని చెప్పి వీళ్ళిద్దరు ఇచ్చేస్తారు. అన్న మా దగ్గర డబ్బులు లేవు, మేము కూడా చేయొచ్చా అంటే, డబ్బులు లేనప్పుడు ఈ మిషన్ ఎవరు ఎక్కనివ్వరు, వెళ్ళి మీ మమ్మీ డాడీని డబ్బులు అడగండి వెళ్ళండి కా అని చెప్పి అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ మిషన్ పైన ఎక్సర్సైజ్ చేయడం చూసి ఈ అమ్మాయి ఏడుస్తూ, మా మమ్మీ డాడీ ఉంటే వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంటే, అప్పుడే వాళ్ళ అన్నయ్య చూసి, నువ్వు ఏడవడం ఆపు చెల్లి, నేను వెళ్ళి అన్నయ్యని అడుగుతాను ఉండు అని చెప్పి, అన్న చూడండి నా చెల్లి ఎలా ఏడుస్తుందో, కాస్త తనని కూడా ఈ మిషన్ పైన ఎక్సర్సైజ్ చేయించండి అన్న అంటే, పిల్లలు నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేనప్పుడు ఇక్కడికి రావద్దు అని చెప్పి, వాళ్ళు డబ్బులు కట్టే ఎక్కుతున్నారు, నాకేం ఫ్రీగా రాలేదు ఈ మిషన్ అని చెప్పి అంటే, సరే నా చెల్లిని ఎక్సర్సైజ్ చేయించండి నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి, అన్న నేను కాస్త మీ ఆటోని క్లీన్ చేయమంటారా అని చెప్పి అడిగితే, లేదు బెట అవి క్లీన్గానే ఉన్నాయి అని చెప్పి అంటే, అన్న ప్లీజ్ అన్న నాకు డబ్బులు చాలా అవసరం ఉంది అని చెప్పి అంటే, నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, కానీ ఇలా క్లీన్ చేయడం ఎందుకు అని చెప్పి అంటే, లేదన్నా కష్టం లేని డబ్బులు నాకేం వద్దు, నేను పనిచేసి ఆ డబ్బులు తీసుకుంటానన్నా అంటే, సరే ఇదిగో ఈ 20 రూపీస్ తీసుకో, నా ఆటోని మొత్తం క్లీన్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అబ్బాయి మొత్తం అంతా క్లీన్ చేసి, ఇదిగోండి అన్న నేను మొత్తం క్లీన్ చేశాను అని చెప్పి డబ్బుల్ని తీసుకొని, ఇదిగోండి అన్న 20 రూపీస్, ఇప్పుడు నా చెల్లికి ఎలాంటి బాధ లేదు కదా అని చెప్పి నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలిద్దరి ఆనందం ఎలా ఉందో మీరే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీకోసం ఖర్చు చేసే మీ బ్రదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.